హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలుస్తుంది కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. అప్పుడు మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది జాబ్స్ తెలియక అప్లై చేసుకోరు. మీరు ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల కనీసం కొంతమందికైనా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ నోటిఫికేషన్. నవోదయ విద్యాలయ సమితి కొన్ని టీజీటీ, పీజీటీ పొజిషన్స్‌ని రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్‌కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్‌కి. ఈ పొజిషన్స్ అన్నీ హైదరాబాద్ రీజియన్‌లోని నవోదయ విద్యాలయ సమితిలో అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఈ పొజిషన్స్‌కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్. ఇక్కడ ఏ పొజిషన్స్‌కి రిక్రూట్‌మెంట్ చేసుకుంటుందంటే పీజీటీ పొజిషన్స్, టీజీటీ పొజిషన్స్ అండ్ వెకేషనల్ టీచర్స్ పొజిషన్, ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ పొజిషన్స్‌నైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 2/7/2021 అండ్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 11/7/2021. అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. వెంటనే అయితే అప్లై చేసుకోండి పొజిషన్స్‌కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే. ఇప్పుడైతే ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. ఆల్ కేటగిరీ టీచర్స్‌కి అయితే 50 ఇయర్స్ యాజ్ ఆన్ 1 జులై 2021 అని అయితే మెన్షన్ చేశారు. ఎఫ్‌సీఎస్ఏ పొజిషన్ కూడా 50 ఇయర్స్ యాజ్ ఆన్ 1 జులై 2021 అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడైతే రెమ్యూనరేషన్ చూద్దాము. ఎంత అమౌంట్ పే చేస్తారంటే పీజీటీ టీచర్స్‌కి అయితే 35,750 రూపీస్ అయితే పే చేస్తారు నార్మల్ స్టేషన్‌లో వాళ్ళకి. అలాగే హార్డ్ స్టేషన్‌లో వాళ్ళకైతే 42,250 రూపీస్ అయితే పే చేస్తారు. టీజీటీ, క్రియేటివ్ స్టాఫ్ అండ్ ఎఫ్‌సీఎస్ఏ టీచర్స్‌కి అయితే 34,125 అయితే నార్మల్‌గా పే చేస్తారు. అలాగే 40,625 రూపీస్ ఫర్ మంత్ హార్డ్ స్టేషన్‌లో ఉండే వాళ్ళకైతే పే చేస్తారు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11/7/2021. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ వచ్చేసి విల్ బి నోటిఫైడ్ ఇన్ దిస్ వెబ్సైట్ షార్ట్లీ. వాళ్ళు వెబ్సైట్లో అయితే పెడతామని అయితే చెప్పారు. ఆన్లైన్ ఇంటర్వ్యూ స్లాట్ అయితే వచ్చేసి 9 AM to 5:30 PM అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. ఎఫ్‌సీఎస్ఏ పొజిషన్‌కి అయితే గ్రాడ్యుయేషన్ విత్ పీజీడీసీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏ లెవెల్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఓ, ఈఏసీసీ, ఎన్ఐఈఎల్టీ నుంచి అయితే ఉండాలి. లేదా బీసీఏ, బీఎస్సీ, బీటెక్, బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎంసీఏ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడైతే వచ్చేసి పీజీటీ పొజిషన్స్‌కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. వీళ్ళకి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ అయిపోయి 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. బీఈడీ డిగ్రీని అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం, అంటే హిందీ, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న స్టూడెంట్స్కి అయితే టీచింగ్ చేసే కేపబిలిటీ అయితే ఉండాలి. ఎవరైతే 4 ఇయర్స్ డిగ్రీ చేసుంటారో ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్, వాళ్ళకైతే బీఈడీ అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే టీజీటీ వాళ్ళ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాము. వీళ్ళైతే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా 50% ఆర్ అబోవ్ మార్క్స్ ఇన్ పీజీలో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ హానర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళైతే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. పీజీటీ సైన్స్ వాళ్ళకైతే వచ్చేసి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి.
The candidate should have studied at botany, zoology and chemistry during all 3 years of study in graduation. మీకు డిగ్రీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అయితే చదువుండాలి. ఫర్ టీజీటీ సోషల్ స్టడీస్కి అయితే వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 2 సబ్జెక్ట్స్ని అయితే చదువుండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి మ్యూజిక్ టీచర్స్ పొజిషన్. వీళ్ళైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకైతే ఇంగ్లీష్, హిందీ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి లైబ్రేరియన్ పొజిషన్. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి యూనివర్సిటీ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్లో అయితే తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్స్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళకి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ ఇంగ్లీష్లో అయితే చేసి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి డిప్లొమా సర్టిఫికెట్ని అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో అయితే వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ ఎఫిలియేటెడ్ టు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే, అంటే వీళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి 60% మార్క్స్ అయితే కలిగి ఉండాలి. ఇవండి పొజిషన్స్. టీజీటీ, పీజీటీ, ఎఫ్సిఎస్ఏ పొజిషన్స్. ఇవి అన్నీ కాంట్రాక్ట్ బేసెస్. ఈ పొజిషన్స్ అన్నీ మీరు కాంట్రాక్ట్ అని చూసుకోవద్దు, ఎందుకంటే నవోదయ స్కూల్స్లో అయితే పర్మనెంట్ పొజిషన్స్ పడే ఛాన్స్ ఉంది. అప్పుడైతే మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా అప్లై చేయాలో. చూస్తున్నారు కదండి, ఇది అప్లికేషన్. ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ 2021 to 2022 ఇన్ హైదరాబాద్ రీజన్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరైతే వచ్చేసి ఐ యాక్సెప్ట్ ద అండర్టేకింగ్ దగ్గర క్లిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు అప్లై అని అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు అప్లై అని క్లిక్ చేయని తోటైతే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటున్నారు. ఈ అప్లికేషన్ నెంబరు ఎలా జనరేట్ అవుతుందంటే, ఇక్కడ ముందైతే మీరు అప్లికేషన్ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అయితే ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అయితే మీకు ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే మెన్షన్ చేయండి, ఈమెయిల్ ఐడి రాసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని అయితే క్లిక్ చేసి సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అనే బటన్ని క్లిక్ చేయడంతోటే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీకు జనరేట్ అయిన అప్లికేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అయితే వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేటు, మంత్, ఇయర్ ఈ ఆర్డర్లో అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అది మీ పాస్వర్డ్. ఇక్కడ వచ్చిన క్యాప్చాన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. మీరు ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే పీడిఎఫ్ని అయితే సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి, మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.